ఇటు చూసినా మా పాప తొందరగా మెచ్యూర్ అయిపోయింది అని అంటున్నారు. మరి బాయ్స్ కూడా తొందరగా మెచ్యూర్ అవుతున్నారు అని గమనించారా? బాయ్స్ కి పీరియడ్స్ రావు కాబట్టి వాళ్ళు మెచ్యూర్ అయ్యారో లేదో తెలియదు, కానీ చాలా సైన్స్ ఉంటాయి. ప్రికాషియస్ ప్యూబర్టీ, ఈ మెడికల్ పదాన్ని డీకోడ్ చేద్దాం రండి. గర్ల్స్ లో 8 years లోపు వాళ్ళకి ఈ పీరియడ్ సైన్స్ కానివ్వండి మెచ్యూర్ అయినా వాళ్ళని ప్రికాషియస్ అంటాం. మీ బాబుకి 9 years లోపే లార్జర్ టెస్టికల్స్ ఉన్న, వాయిస్ డీపెనింగ్ ఉంది, సడన్ గా హైట్ ఇంక్రీజ్ అయ్యారు, ఆర్ ప్యూబిక్ అండర్ ఆర్మ్ హెయిర్స్ గ్రో అవుతుంటే కూడా ఎర్లీ మెచ్యూరిటీ కింద గమనించుకోవాలి. సో ఎర్లీ సైన్స్ ని ఇగ్నోర్ చేయకండి. యాజ్ అ పేరెంట్ ముందు మీరు నాలెడ్జ్ ఇంప్రూవ్ చేసుకోండి. ఇది మీరు కంప్లీట్ గా కంట్రోల్ చేయగలరా? నాట్ పాసిబుల్ అండి. కానీ వాళ్ళకి అవుట్డోర్ యాక్టివిటీస్, హెల్తీ లైఫ్ స్టైల్, జంక్ ఫుడ్ ని అవాయిడ్ చేయడము, స్లీప్ మీద ప్రయారిటీ ఫోకస్ అనేది ఉండాలి. దీన్ని బట్టి గర్ల్స్ కే కాదండి బాయ్స్ కూడా ప్రికాషియస్ ప్యూబర్టీ ఉంటుందని మీరు అందరూ తెలుసుకోవాలి.